దగ్గర అకున్ సబర్వాల్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం. ప్రొడ్యూస్ చేయడం జరుగుతోంది. ఈ కేసు సంబంధించిన ఇతర రాష్ట్రాల నుంచి ఈ మన హైదరాబాద్లో వచ్చిన డ్రగ్స్ రావడం ఒక ముఖ్య అంశం. ఇది ఈ మనిషి 33 సంవత్సరం ఈ మనిషి 4 సారి ఇండియా వచ్చారు. ఆయన వీసా ఒక డచ్ వీసా, ఇండియన్ వీసా జూన్ 2018 వరకు వ్యాలిడ్ ఉండి ఆయన పొజిషన్ నుంచి సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ రికవర్ చేయడం జరిగినాయి. అదే ప్రకారం కొన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ముందు వస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ బాగానే నడుస్తుంది. థ్యాంక్ యూ. ఇంతకు ముందే బ్రేకింగ్ న్యూస్ చూసాం. నిందితుడు ఓ ప్రముఖ హీరో మేనేజర్ అని అతన్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఒక ప్రముఖ హీరో మేనేజర్ అయిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారని ఇప్పటివరకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. బట్ దానికి సంబంధించి అకున్ సబర్వాల్ వెల్లడించకపోయినా మరొక కీలకమైన విషయాన్ని ఇప్పుడే వెల్లడించడం జరిగింది. నెదర్లాండ్కు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని ఇప్పుడే అకున్ సబర్వాల్ మీడియాతో చెప్పారు. అయితే ఇతను ఎన్నిసార్లు ఇండియాకు వచ్చింది, ఎవరెవరితో అతను కాంటాక్ట్ అయింది కూడా చెప్పారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. వెహికల్లో సిటీ కార్యాలయానికి తీసుకొస్తున్నారు అతన్ని. అక్కడి నుంచి స్టెప్స్ మీద కార్యాలయం లోపలికి తీసుకువెళ్తున్నారు. అతని ముఖానికి ఆ ముసుగు ఉండడం వల్ల అతను చూడలేకపోతున్నాం. బట్ అతను నెదర్లాండ్కి చెందిన వ్యక్తిగా అకున్ సబర్వాల్ చెప్పారు. నెదర్లాండ్ నుంచి ఆయన ఎన్నిసార్లు ఇండియాకు వచ్చింది, ఎవరెవరితో కాంటాక్ట్ అయింది అన్న విషయాలు ఇతని ద్వారా ఎన్నో విషయాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్లుగా అకున్ సబర్వాల్ చెప్పారు. ఆ విధంగా సిట్ దర్యాప్తు విచారణలన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయని తను చెప్పాలనుకున్న 4 విషయాలు చెప్పేసి అకున్ సబర్వాల్ మళ్ళీ సిట్ కార్యాలయం లోపలికి వెళ్లిపోయారు. డ్రగ్స్ కేసులో మరో కీలక వ్యక్తిని ఎక్సైజ్ శాఖ అదుపులోకి తీసుకుంది. అయితే నిందితుడు ఒక ప్రముఖ హీరోకు మేనేజర్ గా పనిచేస్తున్నట్లు మనకు తెలిసింది. బట్ దాంతో పాటుగా నెదర్లాండ్కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. బట్ ఆ మేనేజర్ ఈ నెదర్లాండ్కి చెందిన వ్యక్తి ఇద్దరు ఒకరేనా లేకపోతే ఇద్దరు వేరువేరా అన్న విషయాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది. మొత్తానికి ఒక కీలకమైన స్టెప్స్ పడుతున్నాయి సిటీ ఇన్వెస్టిగేషన్లో. ప్రతిరోజు ఎవరో ఒకరి పేరు వస్తుంది. నిన్నే మనకు తెలిసింది కాజల్ మేనేజర్గా చేసిన ఒక వ్యక్తి, అతను కొంతమంది హీరోయిన్ల దగ్గర కూడా మేనేజర్గా చేశాడు. ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. బట్ ఈ రోజు మరో ప్రముఖ హీరోకి మేనేజర్గా చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటుగా డ్రగ్స్ కేసులో నెదర్లాండ్స్కు చెందిన వ్యక్తిని సిట్ కార్యాలయంలోకి తీసుకువెళ్తున్నారు. రైట్, అతని పేరు మైక్ కమింగాగా తెలుస్తోంది. మైక్ కమింగా పూర్తిగా నెదర్లాండ్కు చెందిన వ్యక్తి. ఇతనే డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇతనే మెయిన్ కీలకమైన వ్యక్తి. మరి ఇతని ద్వారా ఇంకెంతమంది విషయాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే సిట్ కార్యాలయంలో 5 గంటల వరకు కూడా చార్మి విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే మైక్ కమింగాని అరెస్ట్ చేశారు. ఇతను నెదర్లాండ్కి చెందిన వ్యక్తి. బట్ వరుసగా జరుగుతున్న సిట్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలోనే ఈ రోజు ఈ అరెస్టు జరిగిందా లేకపోతే ఉదయం నుంచి జరుగుతోంది, చార్మి విచారణను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈ పేరేమన్నా బయటకు రావడం, దానివల్ల అరెస్టు జరిగిందా అనేది ఎన్నో ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. మొత్తానికి సిట్ తన పని తాను చకచకా చేసుకుంటూ పోతోంది. డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను నెదర్లాండ్కి చెందిన మైక్ కమింగా. ఇతను ఇండియాకి తరచూ వస్తుండేవాడని అకున్ సబర్వాల్ చెబుతున్నారు. బట్ వచ్చినప్పుడు ఎవరెవరిని కలుస్తూ ఉండేవాడు, ఎక్కడ ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేస్తూ ఉండేవారు, ఎలాంటి డ్రగ్స్ సప్లై చేస్తుండేవారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇతని ద్వారా ఇటు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులైనా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న విషయాలు కూడా రావాల్సి ఉంది. బట్ కెల్విన్తో కూడా ఇతనికి ఏమైనా డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయా అన్న యాంగిల్లో కూడా సిట్ విచారణ కొనసాగించడానికి అతని సిట్ కార్యాలయంలోకి తీసుకువెళ్ళింది. బట్ ఓవైపు చార్మి విచారణ కొనసాగుతూ ఉండగానే మరో అరగంటలో, మరో 45 నిమిషాల్లో విచారణ ముగుస్తుంది అని అనుకుంటున్నాం. ఈ లోపుగానే అతన్ని లోపలికి తీసుకువెళ్తున్నారు అంటే ఇంకా సిట్ ఎలాంటి స్టెప్స్ వేయబోతోంది, ఇంకా ఎవరెవరి ముందు ఆధారాలు సాక్ష్యాలతో సహా ప్రవేశపెట్టబోతోంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. బట్ అంటే ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొంటున్న
ప్రతి ఒక్కరి విషయంలో సిట్ ఆధారాలతో సహా విచారిస్తుంది. వారు ఏమైనా మాట దాటవేసే ధోరణిలో ఉన్నప్పుడు ఆధారాలు చూపిస్తుంది అనుకున్నాం. బట్ చార్మి విచారణ జరుగుతూ ఉండగానే ఇటు సిట్ నెదర్లాండ్కి చెందిన మైక్ కమింగాన్ తీసుకువెళ్తుంది. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు ప్రవీణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రవీణ్, చూస్తున్నాం నెదర్లాండ్కి చెందిన వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. సిట్ కార్యాలయంలోకి తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఏం జరుగుతోంది, ఎలా ఇతన్ని ట్రేస్ చేయడం జరిగింది? లక్ష్మి, అయితే డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. తీగలాగి కదిలినట్లు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోనే నెదర్లాండ్ కి చెందినటువంటి మైక్ కమింగ్ అనే ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతనే ఈ కేసులో కీలక నిందితుడిగా కూడా సిట్టు అనుమానిస్తుంది. అదే ఇన్వెస్టిగేషన్ చేస్తే దీని వెనుకున్నటువంటి కుట్రదారులు ఎవరు, ఎంతమంది ఈ డ్రగ్స్ ను వినియోగిస్తున్నారు, డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు అనే విషయాలన్నీ కూడా బహిర్గతమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే కెల్విన్ అరెస్ట్ చేసి ప్రాథమికంగా సమాచారాలు రాబట్టినప్పటికీ కెల్విన్తో పాటు ఈ నెదర్లాండ్ కి చెందినటువంటి మైక్ కమింగ్ కూడా చాలా డ్రగ్స్ దందాలు నిర్వహించాడు. కోట్లాది రూపాయలు తన చేతుల నుండి మారాయనేది కూడా సిట్టు యోచిస్తుంది. ప్రస్తుతం అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి కూడా సమర్పించే అవకాశం అయితే కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే ఏదైతే కూడా మైక్ కమింగ్ హాజరుపరుస్తారు. హాజరుపరిచిన అనంతరం రిమాండ్ కి తరలిస్తారు. అయితే ఇతన్ని మరింత సమాచారం కోసము దర్యాప్తు అతన్ని కస్టడీకి తీసుకుంటామనేది కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ రోజు మాత్రం 2 నిందితులు అరెస్ట్ అవ్వడం జరిగింది. సిట్ అధికారులు మాత్రము ఒక నెదర్లాండ్ కి చెందినటువంటి వ్యక్తినే ప్రస్తుతం మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విషయాలు కూడా వెల్లడించారు. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ఓవర్ టు యు. మొత్తంగా అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ కేసు మొత్తంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మైక్ కెవింగ్ అనేటువంటి వ్యక్తిని నెదర్లాండ్స్ చెందినటువంటి మైక్ కెవింగ్ ను అరెస్ట్ చేశారు. ఇతనే మొత్తంగా డ్రగ్స్ సప్లైకి సంబంధించి కెల్విన్తో పాటు మిగతా డ్రగ్స్ ముఠాలకు డ్రగ్స్ సప్లై చేసినట్టుగా అయితే ప్రాథమికంగా సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికీ 4 సార్లు మాత్రం ఇతను ఇండియాకు వచ్చాడు. ఈసారి కూడా ఇండియాకు వచ్చిన సమయంలోనే పకడ్బందీగా మొత్తంగా సిట్ అధికారులు అతను అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఇంతకుముందే అతని కోర్టులో కూడా హాజరుపరచడం జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం కీలక వ్యక్తి అరెస్ట్ కావడంతో మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారన్న విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తాం. ఈ కేసులో ఒక కీలక మలుపు అని మాత్రం అకున్ సబర్వాల్ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం, ఎందుకంటే గతంలో అకున్ సబర్వాల్ కి బెదిరింపు కాల్స్ రావడం అవన్నీ కూడా అదర్ కంట్రీ లాంగ్వేజెస్ లో ఉన్నాయి అని చెప్పడం, అలాగే ఇతను ఎవరైతే ఉన్నారో మైక్ కమింగా ఇతనికి క్యాల్విన్ కి ఏమైనా రిలేషన్ ఉందా? బట్ ఇతని పేరు అసలు ఎవరు వెల్లడించారు? మైక్ కమింగా పేరు కెల్విన్ చెప్పారా? చార్మి విచారణ లోపల సాగుతోంది కాబట్టి చార్మి ఏమైనా వెల్లడించిందా? అంటే ఏంటి ఇదంతా కన్ఫ్యూజన్ నెలకొన్న పరిస్థితుల్లో ఎలా కనిపెట్టగలిగారు ఇతన్ని? ఆల్రెడీ కెల్విన్ విచారణలోనే ఇతని పేరు బయటకు వచ్చింది. కాకపోతే అతన్ని ఒక ప్లాన్డ్గా అతన్ని ఇండియాకి రప్పించడం తెలుస్తుంది. ఆ రోజు నుంచి కూడా అతను ఇంకా మన కెల్విన్కి సంబంధించిన ఫోన్తో సంభాషణ చేస్తున్నాడు. ఆ ఫోన్ సంభాషణలో కూడా కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్లో అతని పేరు ప్రత్యేకంగా అతనితోనే ఎక్కువ కాంటాక్ట్స్లో చాటింగ్స్ ఉన్నాయి. ఆ చాటింగ్స్లో ప్రధానంగా ఎక్కువ డ్రగ్స్ సప్లైకి సంబంధించి ఉంది. దీంతో ఈ వ్యవహారంలో ఇతనికి చాలా కీలకంగా భావించిన సిట్ ఎన్నో రోజులుగా అతనికి పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఒక ప్లాన్డ్గానే అతను ఇండియాకి రప్పించడం తెలుస్తుంది. ఆ విధంగా ఇండియాకి వచ్చిన వెంటనే అతన్ని అరెస్ట్ చేసినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తున్న సమాచారం. మొత్తం మీద ఇతని అరెస్టుతో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఒక కీలక మలుపు అయితే చెప్పాలి. కెల్విన్తో పాటు మిగతా ముఠాలకు సంబంధించి కూడా మొత్తం ఈ వ్యక్తే చాలా కీలకంగా వివరించాడు. ఇతనితో పాటు ఇంకో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులకు సంబంధించి కూడా వీళ్ళంతా కూడా స్కాట్లాండ్. రమణ, 4 సార్లు మాత్రమే ఇతను ఇండియాకి వచ్చాడు అంటున్నారు కదా, అంటే ఇది 4వ సారా? బట్ ఇతను రావడం అనేది ఎలా ట్రేస్ చేయగలిగారు మరి? ప్లాన్డ్గానే మొత్తంగా ఈ ముఠాలతో సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారానే ఇది చాటింగ్ చేశారు. ప్లాన్డ్గా ఒక పెద్ద మొత్తంలో ఒక డీల్ ఉంది, డీల్ను కుదుర్చుకుందామని చెప్పేసి అతను ఇండియాకు పిలిపించినట్టుగా తెలుస్తుంది. ప్రాథమికంగా పూర్తి వివరాలు అయితే ఇంకా మనకు రావాల్సి ఉంది. ప్రాథమికంగా కేవలం ఒక ప్లాన్ ప్రకారమే అతను ఇండియాకు రప్పించారు. మొత్తంగా ఆ విధంగా అతను అరెస్ట్ చేసినని చెప్తున్నారు. ఏదేమైనా అతడి ద్వారానే మొత్తం మిగతా విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం అంతర్జాతీయ ముఠా ఇందులో కీలక పాత్ర పోషించింది. వారి ద్వారానే ఈ యొక్క వ్యవహారం అంతా కెల్విన్ నడిపిస్తున్నాడు. కెల్విన్తో పాటు మరో 2 వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు. ఆ వ్యక్తులు కూడా అంతర్జాతీయ ముఠాకు సంబంధించిన వారికి సంబంధించిన వివరాలు కూడా రావాల్సింది. వారిద్దరు అరెస్ట్ అయితే మాత్రం ఈ కేసు దాదాపు కొలికి వస్తుంది చెప్తారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి చార్మి విచారణ ఇంకా కొనసాగుతుంది. మరొక 10-15 నిమిషాల్లోనే ఆమెకు సంబంధించిన కూడా ఇటు విచారణ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఆసక్తికరమైనటువంటి ఒక వ్యవహారం మధ్య కొంత నాటకీయ పరిణామాల మధ్య చార్మి మొత్తంగా సిట్టు విచారణకు హాజరయ్యారు. ఆ మహిళా అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే రమణ, ఇతని అరెస్టుతో ఇతనే కీలకమైన వ్యక్తిగా భావించాలా, లేదంటే ఇతనే మెయినా? ఇతని ద్వారా ఇంకెన్నో విషయాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయా?
మనం కీలకంగా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం అంతర్జాతీయ స్థాయి నుంచి ముఖ్యంగా బయట కంట్రీస్ నుంచి డ్రగ్స్ సప్లైకి సంబంధించిన వ్యక్తుల్లో ప్రధానంగా ఈ వ్యక్తులు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మెయిన్ డ్రగ్స్ సప్లై మీద ప్రస్తుతం మనకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టి సారించింది. హైదరాబాదే కాదు, ఇండియాలో ఉన్న చాలా ప్రాంతాలకు డ్రగ్స్ అన్ని కూడా బయట నుంచే వస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ అమెరికా కంట్రీస్ నుంచి పెద్ద మొత్తంలో వస్తున్నట్టుగా ఆల్రెడీ గుర్తించారు. ఇటు ఆఫ్రికన్, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా ఈ 3 ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. వీటికి సంబంధించి అడ్డుకట్ట వేసినప్పుడే డ్రగ్స్ సప్లైని మనం కంట్రోల్ చేయవచ్చు అని ఒక ప్లాన్లో ఉన్నారు. ఆ విధంగా ఈ కింగ్ పిన్స్ మీద దృష్టి పెట్టినటువంటి మా సిట్ అధికారులు మొత్తంగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. లక్ష్మి, రైట్. అయితే ఇతన్ని కోర్టులో ఎప్పుడు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి రమణ? ఆల్రెడీ ఇప్పుడు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా మీడియా ముందు కూడా హాజరుపరిచారు కాబట్టి ఖచ్చితంగా అతని కోర్టుకు ఇప్పుడు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇతని ద్వారా మరింత విషయాలు అంటే మళ్ళీ కస్టడీ కోరే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెల్విన్ కూడా మరొకసారి కస్టడీ తీసుకుంటారని చెప్తున్నారు. కెల్విన్తో పాటు ఇద్దరిని కూడా ఒకేసారి కూర్చోబెట్టి పూర్తి సమాచారం రాబట్టేందుకైతే సిట్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. లక్ష్మి, రైట్ రమణ, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ఒక ఇంపార్టెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. In the investigation of this case, one important arrest has been undertaken today. West European national Holland చెందిన వాళ్ళు, నెదర్లాండ్స్ చెందిన వాళ్ళు ఒక మనిషి మైక్ కమింగా ఒక మనిషికి ఈరోజు నిన్న లేట్ నైట్ అదుపులో తీసుకోవడం జరిగింది. ఆయనకి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతోంది. ఈ కేసు సంబంధించిన ఇతర రాష్ట్రాల నుంచి ఈ మన హైదరాబాద్లో వచ్చిన డ్రగ్స్ రావడం ఒక ముఖ్య అంశం. ఇది ఈ మనిషి 33 సంవత్సరం ఈ మనిషి 4 సారి ఇండియా వచ్చారు. ఆయన వీసా ఒక డచ్ వీసా, ఇండియన్ వీసా జూన్ 2018 వరకు వ్యాలిడ్ ఉండి ఆయన పొజిషన్ నుంచి సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ రికవర్ చేయడం జరిగినాయి. అదే ప్రకారం కొన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ముందు వస్తుంది. అకున్ సబర్వాల్ చెప్పిన దాని ప్రకారం మైక్ కమింగా నెదర్లాండ్ చెందిన వ్యక్తిని నిన్న రాత్రే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏదేమైనా వరుస పరిణామాలతో ఇంకా డ్రగ్స్ విషయంలో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే